సెవెన్ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన పొలిటికల్ అనలిస్ట్ అయిన సాగర్ గారితో మాట్లాడదాం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం గురించి, అక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారో సాగర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం అనేది చాలా ముఖ్యంగా వినపడుతుంది. దానికి సంబంధించి అలా మీ విశ్లేషణ ఎలా ఉందో ఒకసారి మాకు చెప్పగలరా? ఇప్పుడు ముఖ్యంగా 7 టైమ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ రాజకీయం ఎలా ఉన్నది అని పక్కన పెడితే ఇప్పుడు ఈ 4వ తారీఖు వరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే, సర్వత్ర ఉత్కంఠ అయితే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా చూస్తున్న కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది పిఠాపురం కాన్స్టిట్యున్సీ, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వల్ల. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇక్కడ 7 టైమ్ న్యూస్ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే, ఒక సినిమాలో త్రివిక్రమ్ ఒక డైలాగ్ చెప్తాడు, ఒక రోడ్డు మీద బండి పడి యాక్సిడెంట్ జరగడం అంటే అది బండి పడిపోవడమే కాదు, ఒక కుటుంబం రోడ్డును పడిపోవడం అని. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద 1,00,000 మెజార్టీ అని, 50,000 మెజార్టీ అని, 70,000 మెజార్టీ అని పందులు కాయడం మొదలుపెట్టాం. ముఖ్యంగా అభిమానులందరికీ చెప్పేది ఏంటంటే, మీ అభిమానులు మీ ఇద్దరు పెట్టుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నెగ్గొచ్చు లేదా గీత నెగ్గొచ్చు. ఎవరు నెగ్గినా 10,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతారు తప్ప 70,000 ఓట్లు, 1,00,000 ఓట్లు ఎక్కడ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అది ఎలా కనిపించట్లేదో మీకు వివరంగా లెక్కలతో పాటు చెప్పే ప్రయత్నం చేస్తాను. టోటల్గా పిఠాపురంలో 2,04,000 ఓట్లు పోలేని, అందులో కాపు సామాజిక వర్గానికి వచ్చి 76,000 ఓట్లు ఉండగా 65,000 ఓట్లు అక్కడ పోలేని. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అంటే మాల, మాదిక, రెల్లి, ఇతరితర కమ్యూనిటీలు కలిపి 46,000 ఉంటే 39,000 ఓట్లు అక్కడ పోలేయడం జరిగింది. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అగ్నికుల క్షత్రియులు, వడ్డీలు, ఇతరితర కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ 95,000 ఉంటే అది 82,000 ఓట్లు మాత్రం పోలైంది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం మొత్తం పిఠాపురం కాన్స్టిట్యున్సీలో 13,000 ఓట్లు ఉండగా అక్కడ 11,000 ఓట్లు నమోదవడం జరిగింది. దాని తర్వాత ఇతరులు 5,000 ఓట్లు ఉండగా 4,000 మాత్రమే పోలింగ్ అవ్వడం జరిగింది. ఇంకా మెయిన్ ఏదైతే కొన్ని డిఫరెంట్ కేటగిరైజేషను అవి ఉన్నాయో అవన్నీ 3,000 ఉండగా 2,400 ఓట్లు దగ్గరికి పోలడం జరిగింది. టోటల్గా చూసుకుంటే 2,04,000 ఓట్లు అక్కడ పోలడం జరిగింది. ఇది పోలింగ్ అయ్యే సరళి. ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే, కాపు సోదరులందరూ పవన్ కళ్యాణ్కి వన్ సైడ్ చేస్తారు, అందులో నో డౌట్ పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ గ్యారంటీ అని చెప్పి కొంతమంది సోదరులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పబ్లిక్ ఏం చేస్తున్నారంటే పందారేయడం మొదలుపెట్టారు. ఎందుకు చెప్తున్నారంటే, ఇది పవన్ కళ్యాణ్ కోసమో వంగా గీత కోసమో చెప్పేది కాదు. మీరు రేపొద్దున వంగా గీత నెగ్గుతారా, పవన్ కళ్యాణ్ నెగ్గుతారని పక్కన పెడితే మీ కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే పొలాల మీద మీరు పందాలు వేస్తున్నారు, లక్షల్లో మీరు పందాలు వేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ నెగ్గుతారని పందెం వేయచ్చు కాక, పవన్ కళ్యాణ్కి 1,00,000 ఓట్లు వస్తాయని మాత్రం పందెం వేసారా, 1,00,000 మెజార్టీ పందెం వేసారా? ఖచ్చితంగా మీరు 1,00,000 కదా, మీరు కొన్ని లక్షలు దుర్వినియోగం పడుతున్నారు మాత్రం అభిమానులు గుర్తించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్గా మనం వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాం. అసలు ఎలా చెప్తున్నారు, 2,04,000 ఓట్లు పడితే ఎందుకు రాదు, మా పవన్ కళ్యాణ్కి 1,00,000 ఓట్లు ఎందుకు రాదు, మా వంగా గీతకి 1,00,000 ఓట్లు అనుకుంటే జరగని పని అండి. ఎందుకంటే 65,000 ఓట్లు ఎవరైతే కాపులు వేసారో అందులో వంగా గీత గారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కులాభిమానం కానివ్వండి, రాజకీయది కానివ్వండి, కళాశాల కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమాకి లేవర్ పడుతుంది. 65,000 ఎంత పడిపోయినా వంగా గీత అక్కడ 20,000 ఓట్లు ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మిగిలిన 45,000 ఓట్లు పవన్ కళ్యాణ్ పట్టుకెళ్తున్నాడు. సో అక్కడ ఓకే, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ విన్నింగ్ అనుకుందాం. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓట్లు 46,000 ఉన్నాయి. రెల్లి ఓట్లు కానీ, మాల సోదరుల ఓట్లు కానీ, మాది సోదరులు కానీ, మొత్తం ఎస్సీ ఎస్టీ మొత్తం అని కలిపి 46,000 ఓట్లు ఉంటే 39,000 పట్టాయి. ఇక్కడ చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా పథకాలు అందిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వంగా గీత వైపు మొగ్గు చూపిస్తారు. సో ఈ 39లో ఖచ్చితంగా వంగా గీతకి ఎడ్జ్ అయితే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ అక్కడికి 45,000 ఓట్లు వచ్చినప్పటికీ ఇక్కడ ఎడ్జ్ అయితే వంగా గీత చూపించుకుంటుంది. అదే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 95,000 ఓటింగ్ శాతం అయితే 82,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ 50-50 ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ పడవచ్చు,
ఈవిడికి పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకం ఇక్కడ వంగగీత కాదు మెయిన్ హెడ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఖచ్చితంగా పడతాయి. నెక్స్ట్ రెడ్డి సామాజిక వర్గం, ఇది చాలా ప్రప్రథమంగా ఆలోచించాల్సిన వర్గం. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ప్రతిష్టాత్మక తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా రెడ్లకే ఓటేయాలంటే అది వంగగీత రెడ్డి కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ 13,000 ఓట్లలో ఖచ్చితంగా మళ్ళీ అక్కడ 50-50 పడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీ క్రిస్టియన్స్ అయితే ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉండవు. ఎందుకు ఉండవంటే వీళ్ళు పొత్తు పెట్టుకుంది ఎవరితో అంటే బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మైనార్టీలు క్రిస్టియన్స్ అయితే ఖచ్చితంగా 99% సపోర్ట్ చేయరు కాబట్టి ఈ 3,000లో ఎక్కువ శాతం వంగగీత పట్టుకెళ్తారు. సో అదేవిధంగా ఇతర కులస్తులు 5,000 ఉండగా 4,000 ఓట్లు పోలైతే ఇందులో 50-50. ఎలా చూసుకున్నా పవన్ కళ్యాణ్ నెగ్గచ్చేమో, కానీ ఎంత ఇదైనా 17,000 ఓట్లు తప్ప అంతగా మించి రాని పరిస్థితి ఇక్కడ కౌంటింగ్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఎంత పవన్ కళ్యాణ్ సినిమా హీరో అయినప్పటికీ, ఎంత వంగగీత వీక్ అయినప్పటికీ, పోనీ ఎంత వంగగీత స్ట్రాంగ్ అయినప్పటికీ, ఎంత పవన్ కళ్యాణ్ వీక్ అయినప్పటికీ ఎవరికి కూడా 20,000 ఓట్ల మెజార్టీ దాటి రావు. కానీ మీరు వేసే పందాలు ఎలా ఉన్నాయంటే 50,000 మెజార్టీ నొక్కలు, 1,00,000 మెజార్టీ నొక్కలు. సో ఈ రకంగా వేసి మీరు పొలాలు మీరు ఇచ్చేసుకున్నప్పుడు రేపు పొద్దున మీ కుటుంబాన్ని పెడితే ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ వంగగీత కానీ మీకు వచ్చే ₹1 కూడా ఇవ్వరన్న విషయం మీరు గ్రహించాలి. సో ఎందుకంటే ఒక మానవతా దృక్పథంలో సామాజిక చెప్పే మాట ఏంటంటే ఏ రకంగా క్యాల్కులేట్ చేసుకోండి, ఏ రకంగా మీరు క్యాల్కులేట్ చేసుకున్నా సరే పవన్ కళ్యాణ్ నెగ్గచ్చు గాక లేదా వంగగీత నెగ్గచ్చు గాక, ఎవరు నెగ్గినా 10,000 నుంచి 17,000 ఓట్ల మెజార్టీతోనే బయటపడతారు, అంతకు మించి రాదు. కానీ ఇది ప్రజలకు క్షుణ్ణంగా చేసే ప్రయత్నం అయితే మంచి అదేంటి విషయం సార్. కానీ మీరు అన్నది ఓకే, బట్ పిఠాపురం నియోజకవర్గంలో వినిపిస్తుంది ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ సర్వేస్ ఒకవేళ మెజారిటీ ఎక్కువ రాదన్నది సరిగా పని చేయవు, ఇక్కడంతా వేరేగా ఉంది, మొత్తం పవన్ కళ్యాణ్ వైపే ఉంది అన్నట్టు వినిపిస్తుంది సార్. అక్కడ ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉంది అన్నప్పుడు వాళ్ళ అభిమానులు జనసేన కార్యకర్తలు చెప్పుకోవడం అనివార్యం, వాళ్ళు చెప్పుకుంటారు తప్పదు. కానీ గ్రౌండ్ రియాలిటీలో లేదు కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు లాస్ట్ సభ పెట్టినప్పుడు వంగగీత సభ పెట్టినప్పుడు వంగగీత మాటల కోసం నేను మాట్లాడను, కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనసందర్భం చూసాం. సో అందరూ మరి పవన్ కళ్యాణ్ వైపు ఉంటే మరి ఎవరు రాకూడదు కదా, ఎందుకు వచ్చారు? మరి అప్పుడు ఇంక కొత్త గొప్ప ఫేవర్ ఉంటాయి కదా, ఆ ఫేవర్ చెప్తాడు పవన్ కళ్యాణ్ నెగ్గచ్చేమో, అది తక్కువ ఓట్లతో మెజార్టీతో నెగ్గుతాడు. కానీ లక్షల్లో ఎక్కడ మనకున్న సమాచారం ఏంటి, మీకున్న సమాచారం ఏంటి, లక్షల్లో నెగ్గేస్తారు, 15 కాస్తారు వీళ్ళు. ఆ 15 ఓడిపోతే ఇల్లు కుటుంబాలు 2 పోతాయి, తద్వారా ఆత్మహత్యలు తారుపడతాయి. సో ఇవన్నీ కూడా జరగకూడదంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించుకోండి. ఎవరన్నా ఎక్కడికి తప్పదండి, అది 2,000 3,000 నెగ్గుతారండి. ఒక కాపుల్లోనే పవన్ కళ్యాణ్ డామినేషన్ చూపిస్తున్నారు, మిగిలిన చోట్ల లేవు. అక్కడ ఒక కాపుల్లోనే చూపిస్తే డామినేషన్, కాపు సామాజిక వర్గం, సినిమా యాక్టర్, యూత్. సో మిగిలిన అన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ రెడ్లు కానీ లేదా ఆ మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ అదే ఇతర కులస్తులు కానీ ఓసీ కానీ కమ్మ కానీ రెడ్డి కానీ ఉంటాయి కదా. సో ఏది చూసుకున్నా వంగగీతకు కానీ ఈయనకి కానీ ఏదైనా నెగితే బొటాబొట్టిగా ఒక 10,000 ఓట్లతో గన్నం గట్టెక్కుతారు వీళ్ళు. టఫ్ కాంపిటీషన్ కంపల్సరీ. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి టఫ్ కాంపిటీషన్ అవ్వకూడదు. మరి అవ్వింది అంటే ఖచ్చితంగా కానీ మరి కొన్ని మన వంగగీత యొక్క బలం ఉందని ఆలోచించాలి. ఆయన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడు, కాపు సామాజిక శాసించే కాన్స్టిట్యున్సీ ఎంచుకున్నారు, టాలీవుడ్ అంతా అక్కడికి వచ్చేసింది. ఇంకా మరి టఫ్ ఫైట్ ఏంటి, పైగా కూటమి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఫుల్గా ఉంది. మరి ఇంకా టఫ్ ఫైట్ ఏంటి వీళ్ళకి అంటే అక్కడ వంగగీత స్ట్రాంగ్ ఇక్కడ అర్థమైపోతుంది కదా. వంగగీత గారి వల్ల వచ్చు, ప్లస్ పైన జగన్ గారు. ఏదేమైనప్పటికీ పిఠాపురంలో మీరు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వన్ సైడ్ అంటున్నారు. వన్ సైడ్ అయితే ఇంత ఉండకూడదు కదా, సునాశనం ఎక్కేచ్చు కదా. మరి ఎందుకు మీరు ఎంత చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఉంది, ఎక్కడో ఒక చోట ఇంచెత్తు భయం ఉంది సార్. ఒకటేంది, జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉంది కాబట్టే పొత్తులకు వెళ్ళారు. జగన్ ప్రభుత్వం బాలప్పుడు సింగల్ రావచ్చు కదా, రాలే అంటే ఏదో బలం పనిచేస్తుంది, ఒక శక్తి పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం పిఠాపురంలో యాజ్ ఇట్ ఈజ్ జరిగేది ఏంటంటే బలం అయితే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉందని అర్థమైంది కాబట్టి ఇంత ఆలోచన. ఇప్పుడు చూడండి, నిరాశంగా చెప్పలేకపోతున్నారు, ఏ విశ్లేషణ కూడా చెప్పలేకపోతారు. కానీ 1,00,000 మెజార్టీ చెప్పలేకపోతున్నారు, 50,000 మెజార్టీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు చెప్పే మెజార్టీ అంతా 10,000 నుంచి 17,000.
మీరు ఎంత క్యాల్కులేట్ చేసుకున్నా అంతకు మించి వెళ్ళదు బయటికి. అది సార్. బట్ బెట్టింగ్స్ మాత్రం ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు సార్. అది వాళ్ళ జీవితం సర్వనాశం అయిపోతాయండి. అంతకని ఏం కాదు. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు పవన్ కళ్యాణ్ అభిమానంతో వేస్తారు. మా పవన్ కళ్యాణ్ 70,000 మెజార్టీ 50,000 మెజార్టీ వేస్తారు. అతనికి ఏ 10,000 మెజార్టీ నెగ్గుతాడు. ఓడిపోతే చెప్పట్లా, నెగ్గుతాడు. 10,000తో నెగ్గుతాడు. మీరు వేసిన పందెం ఎంతండి? లక్షలుగా వేస్తున్నారు, భూములు వేస్తున్నారు. మీరు ఇవ్వాల్సిందేగా. వాడు నెగ్గినా మీకు ఆనందం లేదుగా, మీ అభిమానం నెగ్గినా మీకు ఆనందం లేదుగా. అది మ్యాటర్. సో ఇటువంటి ఇబ్బందులు చాలా మంది ప్రజలైతే పడుతున్నారు. అది ఓకే సార్, చాలా చక్కగా వివరించారు సార్ రాజకీయం ప్లస్ పిఠాపురం గురించి. ఓకే, ఇది ఈరోజు సాగర్ గారితో మన 7 Times న్యూస్ ఛానల్ జరిపిన ఇంటర్వ్యూ. మళ్ళీ మనం మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.